ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 347వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 13. వర్తమానం పేరు దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్న ఏదియు ఆయన లేకుండా కలగలేదు. వర్తమాన పేజీ చదువుకుందాం. దీని గురించి ఆలోచించండి. ఏది లేకముందు దేవుడు ఉన్నాడు. ఆయన ఆదియందు ఉండెను. మనము ఆయనను చూద్దాం. విశ్వములో ఆయన రూపమును చూద్దాం. మనము యెహోవాను గురించి మాట్లాడుచున్నాం. ఒక్క నిమిషం. దేవుని త్రిత్వము మనిషికి ఎలా వచ్చినదో తెలుసుకుందాం. ఆ విశాలమైన విశ్వములో ఏ మానవుడు కూడా తన మనసులో దానిని లెక్కించలేడు. ఆ విశ్వము అనంతమైనది. యెహోవా అక్కడ ఉన్నాడు. ప్రారంభంలో లోగోస్ లేక దేవుని కుమారుడు దేవుని నుండి బయలువెడలను అని మనకు బోధించబడినది. నేను శాశ్వతమైన కుమారత్వమును విశ్వసించను. శాశ్వతమైన కుమారత్వము ఉన్నదని చెప్పుట కూడా తప్పు. శాశ్వతమైన కుమారుడు, ఆయన కుమారుడు ఎలా అవుతాడు? ఆయన ప్రారంభము కలిగి ఉండవలసి ఉన్నది. చూసారా? కాబట్టి ఆయన మొదట దేవుడు, యెహోవా. మీరు అర్థము చేసుకున్నట్టుకు ఒక నాటికగా చెప్తాను. ఆ శూన్యములో నుండి ఒక తెల్లని వెలుగు వలయాకారంలో ప్రకాశిస్తుంది. అది ఆదిలో దేవుని నుండి బయటకు వెడలిన లోగోస్. అది తండ్రి నుండి బయటకు వచ్చిన దేవుని కుమారుడు. ఆదియందు ఉన్నది అదియే వాక్యము. వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడే ఉండెను. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆదియందు దేవుడు ఉండెను. అప్పుడు దేవుని నుండి లోగోసు వచ్చెను. దేవునిలోని భాగము దేవుని నుండి బయటకు వెడలను. దీనిని గమనించండి. మరలా నేను దానిలోనికి వెళ్ళకముందు మీరు అర్థము చేసుకున్నట్లుగా ఒక నాటకముగా చిత్రీకరిస్తాను. ఈ రాత్రి మన మధ్య ఏమి ఉండెను? ఇది పిల్లవాడు తలుపు ఎదుట ఆడుచున్నట్లు ఉండెను. అది లోగోస్, దేవుని కుమారుడు. మరియు నేను ఆయనను వెలుపల చూశాను. వెలుగు కలుగునుగాక అని ఆయన పలికెను. అక్కడ ఏమీ లేదు, కానీ అక్కడ ఏదో సంభవించినది. ఒక కణము ఈ విధంగా తిరుగుట ప్రారంభించినది. కలుగునుగాక అని ఆయన పలికాడు. కాబట్టి సూర్యుడు ఉనికిలోనికి రావడం ప్రారంభించాడు. అక్కడ అధికారం ఉన్నది. ఆయన దానిని ఎక్కడి నుండి చేశానో నాకు తెలియదు. దానిని చేయుటకు అక్కడ ఏమీ లేదు, కానీ ఆయన తన సొంత వాక్యమును విశ్వసించెను, మరియు వెలుగు కలిగెను. ఒక చిన్న ముక్క ఎగురుట నేను చూస్తున్నాను. అది జ్యోతి. కొన్ని వందల కోట్ల సంవత్సరముల తర్వాత అది మృతము వలె తిరుగుచున్నది. ఆయన అక్కడ నిలబడి దానిని గమనించుటను నేను చూస్తున్నాను. అది క్రిందకు పడుచున్నది. కొన్ని లక్షల సంవత్సరములు క్రిందకు పడిన తర్వాత ఆయన దానిని ఆపెను. అది అక్కడ కక్షలో వేలాడుచున్నది. ఇక్కడ మరొకటి సూర్యుని నుండి విడిపోయినది.
అది అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిపోయినది. ఆయన ఏమి చేయుచుండెను? తన మొదటి బైబిల్ రాయిచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.